కోరికలే మనం కూడా కోరాలి. పౌలు గారు కూడా కోరుకున్నాడు, నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తే, సావు అయితే లాభం. ఏం కోరుకుంటారు ఇది? సావు అయితే లాభం అంట. ఏం కోరుకుంటున్నట్టు? సావును కోరుకుంటాడు. ఆలోచన చేద్దాం. కొన్ని సందర్భాలను లేఖనాల నుంచి మనం పరిచయం చేసుకుందాం. మరి కొన్ని సంగతులు మనకున్న సమయంలో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈరోజు మనం వింటున్నటువంటి అంశ భాగం, ఈ రోజు నుండి మనం ప్రతి ఆదివారం ఇదే అంశాన్ని కంటిన్యూ చేసుకుందామండి. అన్నింటికన్నా ప్రమాదకరమైనది ఒకటి ఉండాలి. అన్నింటికన్నా ప్రమాదకరమైనది. ఈ భూమి మీద ప్రమాదకరమైనవి చాలా ఉన్నాయి, తెలుసు కదండి. ఏంటవి ప్రమాదకరమైనవి? పాము ప్రమాదకరమైనదా? పాము. తేలు ప్రమాదకరమైనది. ప్రమాదకరమైందనా కదా? ఇంకా కరెంటు ప్రమాదకరమైందనా? ఏమంటే ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే ప్రమాదకరమైనవి ఎన్నో ఉన్నాయి. దైవ గ్రంథంలో ప్రమాదకరమైనవి లేఖనంలో దేవుడు చూపించినవి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. పాపము ప్రమాదకరమైనదా అనే అంశాన్ని మనం చూద్దాం ఈరోజు. పాపము ప్రమాదకరమైనదా? చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం మేరకు తదుపరి వాక్య భాగాన్ని ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే చక్కటి అవకాశాన్ని నాకు మాకందరికీ మరలా మీరు మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొద్ది సమయం మీ మాటలు వింటూ ఉండగా మీ బిడ్డల మనస్సులను మీ వాక్యం పట్లే కేంద్రీకృతం చేసి సత్యాన్ని గ్రహించే మంచి మనస్సులను ప్రసాదించండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా నాయన మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాపము ప్రమాదకరమైనదా అనే అంశాన్ని మనం లేఖనాల ద్వారా చూస్తున్నామండి. ఎంత ప్రమాదకరమైందంటే పాపం అనేది, ఒక్కసారి మనిషిలోకి పాపం ఎట్లయితే ఆ పాపము ఉన్న మనిషి ఎదుటివాని ప్రాణాలు తీయడానికి కూడా వెనకంజే వేయడు. అంతేకాదు ఎదుటివారిని మోసం చేయడానికి కూడా వెనకంజి వేయడు. అబద్ధాలు ఆడడానికి కూడా వెనకంజి వేయడు. కాబట్టి పాపం మనిషిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ పాపం చాలా ప్రమాదకరమైంది. ఈ పాపం వలన వచ్చే ప్రమాదం ఏంటంటే, పాపమునకు వచ్చు జీతం ఒకటి ఉందన్న అందరూ తెలుసు. పాపమునకు వచ్చు జీతం ఏంటట? మరణం. మరణాలు రెండు రకాలు. కాబట్టి మరణాలు ఎన్ని రకాలు? రెండు రకాల మరణాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటో చెప్పండి. మొట్టమొదటి మరణం శారీరకంగా అందరికీ వచ్చే మరణం. మరి రెండవ మరణం పాపము చేసిన వారికి మాత్రమే వచ్చే మరణం. తెలుసుకమ్మా? పాపములో ఉండి పాపములోనే మరణించే వారికి మాత్రమే వచ్చే మరణం కూడా ఉంది. దీనిని బైబిల్ గ్రంథంలో రెండవ మరణం అనే పేరుతో పిలువబడుతుందండి. ఏం మరణం అట? రెండవ మరణం నిత్య నరకాగ్నిగుండం. పాపము ప్రమాదకరమైనదంటే చాలా ప్రమాదకరమైంది. ఈ పాపం మనం ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నరకానికి తీసుకుని వెళుతుందండి. ప్రమాదమైన పాపం. ఈ ప్రమాదకరమైనటువంటి ఈ పాపాన్ని గురించి కొన్ని సందర్భాలు లేఖనాల్లో చూద్దామండి. ఏంటి పాపం అంటే ఏంటి? అసలు ప్రమాదమే కదా. పాపం వల్ల ప్రమాదం ఉందని తెలిసిపోయింది. అసలు పాపం అంటే ఏంటి? పాపం అనే దేనిని అంటారు? ఈరోజు పాపాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో దేనిని పాపమని దేవుడు పరిగణలోకి తీసుకుని వచ్చాడో ఒక మంచి మాట లేఖనాల్లో నుంచి చూద్దాం. ఈ మాట మనం అందరం అండర్లైన్ చేసుకోవాలి. అక్క ఎన్నో ఒక మాట అండర్లైన్ చేసుకున్నాం. ఏం మాట? నీ కోరికను దేవుడు ఏం చేస్తాడు? సిద్ధింపు చేస్తాడు. ఖచ్చితంగా బైబిల్లో ఉంది కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు చదివే మాట కూడా అండర్లైన్ చేయండి. ఎంత మంచి మాట అంటే మన జీవితానికి చాలా అవసరమైన మాట. చూడండి ఒకసారి. లేవియాకాండ గ్రంథం 19వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి, అందరూ బైబిల్ తెరిచి బైబిల్ చూడాలి. 19వ అధ్యాయం 17వ వచనం చదువు. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ హృదయంలో నీ సహోదరుని మీద
మీద పగపట్టకూడదు. ఏం పట్టకూడదు? పగపట్టకూడదు. పగబట్టకూడదు. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండా ఉండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. నీవు తప్పక వారిని ఏం చేయాలట? గద్దింపవలను. నువ్వు తప్పక వారిని గద్దింపవలను అనే మాటలు కనపడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి అమ్మా, అక్కడ రాయబడిన మాటని అండర్లైన్ చేసుకోవచ్చు. ఏం మాట అండర్లైన్ చేయాలి ఇప్పుడు? నీ హృదయంలో నీ సహోదరుని నీ హృదయంలో నీ సహోదరుని మీద మీద ఏం చేయకూడదట? పగపట్టకూడదు. పగ పట్టకూడదు అనే మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు దేవుడు ఆజ్ఞగా జారీ చేశాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం కదా. ఏమన్నాడు? నీ సహోదరుని మీద నీ హృదయంలో ఏముండకూడదు? పగపట్టకూడదు. పగపట్టే లక్షణం పాముకేనా మనిషికి కూడా ఉందా? మనిషికి లేకపోతే పగపట్టకూడదని ఎందుకు రాస్తాడంటే మనిషి చాలా పగపడతాడండి. మామూలు పగపడ్డాడు మనిషి కూడా. కాబట్టి పాము కన్నా ప్రమాదకరమైన మనిషే, అవునా కదా? పాము పగబట్టినట్టుగా మనిషి పగబట్టాడు అనుకోండి, చంపిందా నిద్రపడండి. ఒక కిరాతకంగా పగబట్టిన వాడిని ఒకటి మన బైబిల్లో చూద్దాం. పగబట్టి ఎలా చంపుతున్నాడు చూడండి. ఇది పాము అయినా పగబట్టిన మనుషులు పట్టరా? దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ పగబట్టకూడదు. నీ సహోదరుని మీద ఎవరి మీద కూడా నీ హృదయంలో పగబట్టకూడదు. పడితే ఏమైందట అమ్మా? పగబడితే ఏమైంది? కింద నీ పొరుగువాని పాపము నీ మీదికి నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీ మీదకి రాకుండా ఉండునట్లు. నీవు తప్పక వానిని ఏమండి? గద్దింపవలెను. నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకుండా ఉండునట్లు నీవు తప్పక వానిని నువ్వు గద్దింపవలెను. తప్పక వారిని గద్దింపవలను. గద్దించడంలో తప్పు లేదు. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలన్న బైబిల్ గ్రంథంలోనే రాయబడింది కదండి. అదేం తప్పు కాదు. వాక్యాన్ని బట్టి ఖండించడం, వాక్యాన్ని బట్టి బుద్ధి చెప్పడం లేఖనంలోనే ఉంది. వాక్యాన్ని బట్టి ఖండించాలి, నువ్వు చేసేది తప్పు అని. అది తప్పేం కాదు. పగబట్టకూడదు. ఏమండి? పగబట్టడం అనేది ప్రమాదకరమైందండి. పగ పాపమా? ఏమండి? పగబట్టడం అనేది పాపమేనా? పాపం కాకపోతే దేవుడు ఎందుకు ప్రత్యేకంగా రాపిస్తాడంటే నీ సహోదరుని మీద ఎవరి మీద కూడా మీరు పగబట్టకూడదు అన్నాడు. పగబట్టినటువంటి ఏమండి ఒక ఇద్దరిని లేక ముగ్గురిని మనం చూద్దాం. మనకున్న సమయంలో ఇద్దరిని లేక ముగ్గురిని. చాలా మంది పగబట్టారండి బైబిల్లో ఉన్నారు. చాలా మంది పగబట్టిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ చరిత్రలో పగబట్టిన వాళ్ళ గురించి దేవుడు ఎందుకు రాయించాడంటే యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలగడానికట. యుగాంతం ముందున్న మనకేం కలగాలి? బుద్ధి కలగాలి. వాడు పగబట్టి వాడు ఏమైపోయాడు? పగబట్టడం వల్ల వాడికి వచ్చిన పర్యవస్థానం ఎంత భయంకరంగా, ఎంత కిరాతకంగా ఉంది. వాడి జీవితం ఏమైపోయింది? పగబడితే మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవడానికే దేవుడి ఉన్నతమైన మాటలు మన కోసం రాశాడు. చూద్దాం ఒకసారి ఆదికాండ గ్రంథానికి వెళ్దాం. ఆదికాండ గ్రంథం అందరూ కూడా ఆదికాండ గ్రంథానికి వెళ్దాం. 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయకపోతే వాకిట్లో ఏముంటట? పాపము పొంచి ఉండును. చర్చికి వాకిలు ఉంది, మన ఇంటికి వాకిలు ఉంది. మరి ఇదేం వాకిలి? ఇదేం వాకిలి అండి? మనమే ఆయన ఇల్లు. కాబట్టి ఎదురు పత్రిక 3:6లో ఉంటుంది కదా, మనమే ఆయన ఇల్లు. అంటే ఈ ఇంటికి కూడా వాకిలు ఉందన్నమాట. వాకిలు లేకపోతే యేసు ప్రభు ఎక్కడి నుంచి తడుతున్నాడట? ఏమండి? తడుతున్నాడా లేదా? తట్టుచున్నాడంట. హృదయం అనే తలుపు నొద్దుని ఏం చేస్తున్నాడంట? ఆయన తట్టుచున్నాడు. వాకిలి దగ్గర ఆయన ఉన్నాడు. ప్రభువును బయట నిలబెడుతున్నావేమో. ప్రభు బయటే ఉన్నాడు. బయట తడుతున్నాడంటే బయట ఉన్నట్టు ఉన్నట్టండి. బయట నుండి తడుతున్నాడంటే బయటికి పంపించేసి రావాడు దేవుడు. ఎప్పుడో పగలతో, కక్షలతో, ఈర్ష్యలతో, ద్వేషాలతో ఒకడంటే ఒకడు పడని పరిస్థితుల మధ్య ఉంటూ క్రైస్తవులు కూడా యేసు ప్రభువుని ఎక్కడికి పంపించేశారట? బయటికి నెట్టేశారట. నువ్వు అవసరం లేదు మాకు. అర్థమవుతుంది? అంటే దేవుడు ఏం చెబుతున్నాడంటే నీ సహోదరుని మీద నువ్వు పగబట్టకూడదు. పాము కన్నా ప్రమాదకరమైనటువంటి వాడు మనిషి. పగబట్టే గుణం మనిషిలో కూడా ఉందని బైబిల్లో రాయబడింది. పగబట్టినటువంటి ఒక వ్యక్తి ఎక్కడ మనకు కనపడతాడు చూద్దాం. కయ్యన్ అండి ఆయన పేరు. ఏమండి? కయ్యను పగబట్టాడండి. భయంకరంగా పట్టాడండి బాగా. ఎవరి మీద? సొంత తమ్ముడి మీద అండి. ఇంట్లో రక్త సంబంధి తమ్ముడి మీద పగబట్టాడంట. ఏం కారణాన్ని బట్టి?
ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? కయ్యూనికి హేబెలుకు మధ్య పొలాల స్థలాల గొడవలు ఏమన్నా? పొలం అంతా వాళ్ళది, అసలు ఉన్న భూభాగం అంతా దేవుడు వాళ్ళకి ఇచ్చారు కదా. ఏదైనా తోట ఏమో ఆదాము వాళ్ళకి ఇచ్చేసాడు, మొత్తం మీదనే అది తినండి. అది వీళ్ళకేమో భూభాగం ఇచ్చేసాడు. ఇంకా అసలు భూమి గురించి గొడవే ఉందండి వాళ్ళకి. వ్యవసాయం చేసుకుని వచ్చినటువంటి కయ్యూని గారు ప్రథమ ఫలాన్ని ఏమంటే వచ్చినటువంటి భాగాన్ని దేవునికి తీసుకొచ్చాడట. ఈ గొర్రెల కాపులుగా ఉన్నటువంటి హేబెలు గారు కూడా దేవునికి అర్పణ తెచ్చాడట. ఎవరు అంగీకరించాడు, ఎవరు అంగీకరించలేదు? హేబెలు నాకు శ్రేష్టమైన బలి అని అంగీకరించాడు దేవుడు. మరి అతను కయ్యూని అంగీకరించలేదు. అంటే దేవుడు ఒకరి కానుక అంగీకరించి మరొకరి కానుక అంగీకరించలేదు. దానికి గాను ఇప్పుడు కయ్యూనికి కోపం వచ్చిందట. మిక్కిలి కోపం వచ్చినట్టుగా రాయబడింది లేఖనంలో. ఈ మిక్కిలి కోపం అనేది కయ్యూనికి రావడం వెనక కారణం ఏంటంటే తన తమ్ముడైన హేబెలు యొక్క బలిని దేవుడు అంగీకరించినందుకు. ఎందుకు దేవుని మీద కదా కోపడాల్సింది కయ్యూను? దేవుణ్ణి ఏమి చేయలేక, దేవుణ్ణి ఏమి అనలేక ఎవరి మీద పగబట్టాడట? వాస్తవైతే దేవుని మీద పగబట్టారు, అంతే కదండి. నా తమ్ముడు బలిని నువ్వు అంగీకరించి నాది అంగీకరించవా అని, అంతే కదండి. మరి దేవుణ్ణి ఏమి చేయలేక, ఏమి అనలేక తమ్ముడి మీద పగబట్టి తమ్ముడిని ఏం చేయాలనుకున్నాడట? ఎలాగైనా సరే మీరు చంపేస్తాడే. కాబట్టి చంపే అంత పగ ఏం చేసింది? మనిషిని చంపేసిందండి. పగబట్టినాడంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనిషి చంపే స్టేజ్కి వెళ్ళిపోతాడు, ప్రాణం తీసేస్తాడు. సొంత తమ్ముడు అండి, తమ్ముడినే చంపాలనుకుంటున్నాడు. చూడండి, చదువమ్మ కొంచెం కిందకి. చూసారండి, కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడుతూ మాటలో పెట్టాడంట. తమ్ముడిని మాట్లాడుతూ వారు పొలములో ఉన్నప్పుడు చూడండి, కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. ఎంత పగండి! మాట్లాడినట్టు ఏంద్రా ఏం సంగతులు, ఎలా ఉన్నావు అని మాటలు పెట్టి సడన్ గా లేచి హేబెలు మీద పడి అతనిని చంపెను. అదే కదండి రాయబడింది, అతనిని చంపెను. తర్వాత యెహోవా వెంటనే అంటాడు, చూడండి, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడయ్యా అని కయ్యూను అడగగా అప్పుడు కయ్యూను ఏం చెప్పాడు? నేను నిజం చెప్పాడు. పోయి ఎప్పుడన్నా ఒప్పుకున్నాడు చేసిన పాపాన్ని? నేనేనయ్యా నా తమ్ముడు పట్టణం పెట్టుకున్నాను, నేనేనయ్యా ఈ తప్పు చేసిందని ఒప్పుకున్నాడండి కయ్యూను. అక్కడ మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే వాడు ఆ పాపం చేసాడు, వీడు ఆ పాపం చేసాడు, ఆమెటి వెళ్తుంది, వీడిటి వెళ్తున్నాడు, వాడు తాగుపోతాడుగా వాడుతున్నాడు, వాడిలో ఆ పాపం ఉంది, వీళ్ళలో ఈ పాపం ఉందే. కానీ అసలు నీలో ఏ పాపం ఉందో చూసుకోవాలి. ముందు మనలో ఏ పాపం ఉందో మనం పరీక్షించుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకున్న భక్తుల చరిత్ర బైబిల్లో ఉంది. పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. కానీ కయ్యూనులో పశ్చాత్తాపం లేదు, ఒప్పుకునే మనసు కూడా లేదండి. ఒప్పుకోవడం లేదు. కయ్యూను ఒప్పుకోకపోవడం వలన ఏం జరిగిందండి? అక్కడ నేనేమన్నా నా తమ్ముడికి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమన్నా దేవుణ్ణి ప్రశ్నించి అంత మాత్రం పడేయాడు కయ్యూను. ఏమన్నాడు? నా తమ్ముడు ఎక్కడ పోయాడు నాకేం తెలుసు, నేనేమన్నా కావాలవాడినా నా తమ్ముడికి? డిమాండ్ గా మాట్లాడుతున్నాడు దేవుడితో. చదువు. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కాబట్టి నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం ఎక్కడి నుంచి మొరపెడుతున్నా? నాకు నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అందరూ కూడా నోరు తెరిచి సమాధానం చెప్పడం. లేకపోతే ఇంకొక దెయ్యం వచ్చింది మన దగ్గర, నిద్ర దెయ్యం. ఆ దెయ్యం కూడా చాలా ప్రమాదకరమైనది. అందరూ నోరు తెరిచి సమాధానం చెప్పడం ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యం, జాగ్రత్తగా వాక్యాన్ని వింటే ఏం చేస్తాడట? దేవుడు ఏం చేస్తాడు? కార్యం జరిగిస్తాడు. ఏ కార్యం? నీలో ఉన్నటువంటి ఆ లోటుపాటును సరిదిద్దుకునే మంచి చక్కటి అవకాశం మనకు ఉన్నది. మనలో ఉన్నటువంటి ఏదైనా కావచ్చు, వాక్యాన్ని బట్టే సరిదిద్దుకోవాలి. పగ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. పగ అనే పాపం, పగ అనేది కూడా పాపమే. ఈ పాపం నీ సహోదరుని పట్ల చేయకూడదు, నీ హృదయంలో కూడా ఉండకూడదు అన్నాడు. ఇదిగో పగబట్టినటువంటి కయ్యూను మనం చూస్తున్నాం. తమ్ముడి మీద పగబట్టాడు. చదువు తల్లి. కావున నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును
నీ చేతిలో నుండి పుచ్చుకొనుడు. నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నేలకేముందటండి? నోరు నేల కూడా నోరు పెట్టాడు దేవుడు. ఆకాశానికి నోరు పెట్టాడు దేవుడు తెలుసా? పాతాళానికి నోరు ఉంది, ఉందా లేదా? అపరిమితంగా తన పాతాళానికి అన్నిటికీ నోరు ఉన్నాయి. నీకు నాకే కాదు. మనకి చిన్న నోరే, పాతాళం ఎంత నోరు తెలుసా? ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి మిగిద్దంట. అంత పెద్ద నోరు పెట్టాడు. మరి భూమిది ఎంత నోరు అండి? మనది ఎంత నోరు? మరి భూమిది, భూమి కూడా నోరు తెలిసింది ఒక చోట. కోలా కుమారుని మింగడానికి తెలిసిందే లేదా? నెల విడిచి అని ఉంటుంది కదా. భూమి కూడా నోరు తెరిచి హేబేలు యొక్క రక్తాన్ని రుచి చూసిందట అమ్మా. అప్పుడు వెంటనే ఈ నేలలో పడిన రక్తం దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించిందట. చదువుతుంది. ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. శపించబడిన వాడవు. పగబట్టే స్వభావం కలిగిన కయీను పరిస్థితి ఏమైంది? పాములను పగబడుతున్నావేమో, బుసలు పడుతున్నావేమో, ఆయన అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, తేల్చేస్తాను, ఏమండి ఎంత ఖర్చైనా పర్వాలేదు అనుకుంటున్నావేమో. చాలా ప్రమాదం. అసలు ప్రాణమే తీసేద్దాం అనుకుంటున్నావేమో. చాలా ప్రమాదం అండి. కయీను అలా చేసి తమ్ముడిని చంపాడు. దాని పర్యవస్థానం ఏమనుభవించాడు చెప్పండి? శాపం వచ్చిందటండి. శాపం వచ్చిందట. చదవమ్మ కొంచెం కిందకి. నీవు నేలను సేదపరిచినప్పుడు ఏ శాపం వచ్చిందో చెబుతాడు అక్కడ. ఎన్నో వచ్చిన అది 12వ వచనం చదువుతున్నాడు. నీవు నేలకు సేద్యపరుచినప్పుడు అంటే ఆయన వ్యవసాయం చేసేవాడు అనమాట. నీవు నేలను సేద్యపరుచినప్పుడు, వ్యవసాయం చేయనప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. ఆ భూమి నీకు సారం ఇవ్వదు. అంటే భూమి సారం ఇస్తే కానీ పంట బాగుపడదు అనమాట. దేవుని నోటి మాట ఏమొచ్చింది ఇప్పుడు శాపంగా? ఆదాము గారికి దేవుని నోటి నుండి ఒక శాపం వచ్చింది. హవ్వమ్మ గారికి దేవుని నోటి నుండి ఒక శాపం వచ్చింది. కయీనుకు దేవుని నోటి నుండి ఒక శాపం వచ్చింది. ఈ శాపాలు రావడానికి కారణం పాపమే. ఈ దినాల్లో కూడా పాపం విస్తృతంగా పెరిగిపోతుంది. నీ పాపం, నా పాపం శాపంగా మారకముందే మనలో ఉన్న పాపాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కయ్యని తీసేసుకోలేకపోయాడు, కప్పి పెట్టుకున్నాడు. నాకేం తెలుసు, నేనేమన్నా కావాలవాడినా అంటున్నాడు. దాని పర్యవస్థానం శాపాన్ని పొందాడు. ఏంటి ఆ శాపం అంటే? నువ్వు సారము ఇవ్వదయ్య నీకు భూమి. నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ నీ పంట పండదు, అనుభవించలేవు. చదువు కొంచెం. భూమి మీద ఏం పడతాడట? సంతోషం లేదా? ఇక సంతోషమే ఉండదు ఇక నీకు. భూమి మీద ఉన్నంత కాలం దిగులు పడచ్చు. ఏమైపోతావు? దేశదిమ్మరు అంటే ఎవరండి? దేశదిమ్మరు అంటే ఎవరు? ఒక చోట కుదురుగా ఉండటానికి నిలవరమైన స్థానం ఉండదు. ఆ ఊరు అన్ని తిరిగి అలా కాలం గడిపోవడమే. తిరుగుతారు కాబట్టి ఉద్యోగస్తులు కూడా. ఉద్యోగస్తులు దేశదిమ్మరు అవుతారు. వాళ్ళు కంటిన్యూస్ వెళ్ళారు కదా. ఈ పని పాటలేదు. ఈ పని ఏంటి? వ్యవసాయం కదా. ఈయన ఉద్యోగస్తుడు కాదుగా. కయ్యను ఉద్యోగస్తుడు కాదు, వ్యవసాయం చేసే పని ఉన్నవాడు. వ్యవసాయం పంట పండగ దేశదిమ్మరుగా వెళ్ళి కనీసం తినడానికి కూడా తిండి కావాలి కదండి. భూమి పండకపోతే ఏం తినాలి? ఎలా బ్రతకాలి? దేశదిమ్మరిగా అయిపోతాడట. ఇది దేవుడు కయ్యను గారికి ఇచ్చిన శాపం. ఎందుకు కయ్యనికి శాపం వచ్చిందంటే, ఎందుకు వచ్చిందట? పగబట్టినందుకు. అంతే కదండి. పగ అంటే పగ ప్రమాదకరమైందేనా? చాలా ప్రమాదం అండి. పగ పాపమేనా? పాపమే. అంటే పాపము ప్రమాదమా అనే ప్రశ్న మనం వేసుకుంటే చాలా ప్రమాదం. ఏంటి ఆ ప్రమాదం అంటే? ఎదుటి వారి ప్రాణాలు తీసేంత ప్రమాదం అండి. అది కూడా ఎదుటి వారు అంటే ఎవరు? బయట వాడు కూడా కాదు. మళ్ళీ సొంత తమ్ముడు ఇంట్లో వాడిని చంపేశాడు. ఇంట్లో వాడిని చంపేవాడికి బయట వాడిని చంపడం కదా లెక్క ఉందండి. అంతేగా. ఇంట్లో ఉన్న సొంత తమ్ముడే చంపేసేవాడికి బయట వాడి మీదకి వెళ్తాం, బయట వాడిని చంపడం కదా లెక్క ఉంది. చాలా ప్రమాదం అండి. పగ పట్టడం అనేది చాలా ప్రమాదం అని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. మరొక పగబెట్టిన వాడిని ఇంకొకటి పోతాడు. బైబిల్లో పగబెట్టిన చాలా మంది ఉన్నారు. అంత కుటుంబంలో తమ్ముడు చంపడమే, తమ్ముడు చంపాలనుకోవడమే. చూద్దాం చూడండి. ఆదికాండ గ్రంథంలోనే 27వ అధ్యాయానికి వెళ్దాం. 27వ అధ్యాయం అన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఏశావు 27వ అధ్యాయంలో ఏశావు, యాకోబు, ఇస్సాకు గారు ఉన్నారు కదండి. ఏశావు పగబట్టాడండి. ఎవరి మీద పగబట్టాడు? ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 41వ వచనం చదవండి. డైరెక్ట్ గా మనకు అర్థమైపోయింది.
మరలా 27:41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. ఏశావు అతని మీద పగబట్టెను. ఎవరి మీద? దీవించింది ఎవరైనా ఇక్కడ? తండ్రి. పగబట్టింది ఎవరి మీద? చెప్పాలి. దీవించిందేమో తండ్రి, పగబట్టింది ఎవరి మీదట? తమ్ముడి మీద. ఇదేంటండి అసలు? అక్కడేమో కయ్యను ఎవరి మీద పగబట్టాడు? తమ్ముడి మీద. అప్పుడు అంగీకరింపంది ఎవరు? దేవుడు కదా. ఎక్కడ ఎట్లా ఉందో చూడండి. తండ్రి ఆశీర్వదించాడు ఇస్సాకు గారు. ఇస్సాకు గారు ఆల్రెడీ ఆశీర్వదించాడు యాకోబు గారు. అంతే కదమ్మా. ఇక వెంటనే తెలుసుకున్న ఆ విషయాన్ని, నేను ఆ వేటాడి మంచి వంట తెచ్చి తండ్రి దగ్గర నుంచి దీవెన పొందేలోపే ఏం చేసేసాడు? తమ్ముడు నాకు రావాల్సిన ఆశీర్వాదం కొట్టేస్తాడా? వీడిని ఏం చేస్తానో చూడు. పగ మొదలైందండి. అంతే కదండి. పాము పగబట్టినట్లుగా పగబట్టడం ప్రారంభించాడు. మళ్ళీ ఒకసారి చదువుతాం అన్నమాట. చాలా బాగుంది, చాలా మంచి మాట. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. ఇంకా ఏమనుకున్నాడు చూడండి. పగబట్టడమే కాదు, ఇంకేమనుకున్నాడట? మరియు ఏశావు ఎటు నా తండ్రికి వచ్చి దుఃఖదినాలు అంటే ఏంటి? తొందరగా ఎటు నా తండ్రి బాబోతున్నాడు, సావబోతున్నాడు, ముసలోడు అయిపోయాడు. నా తండ్రి దుఃఖదినాలు దగ్గర పడి అది ఎప్పుడైతే మా నాన్న చనిపోతాడో తర్వాత ఇది ఎవరు తెలుస్తాడు? ఈ తమ్ముడిని చంపేస్తానన్నాడా? అంటే పగబట్టిన ప్రతి ఒక్కడి ఆలోచన ఎలా ఉంటుంది? చంపడమే. అంటే పగ చాలా ప్రమాదకరమైనది. అంటే ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. కోర్టుకెళ్దామా? రాసి చూసుకుందాం. నీ స్టేటస్ ఏందో, నా స్టేటస్ ఏందో, ఎన్ని లక్షలు ఖర్చులో పర్వాలేదండి, వాడు మాత్రం బయటకు రావడానికి వీలు అంటారు. అంటే అర్థం ఏంటండి? పగ. బయటకు వచ్చాడు అనుకోండి, ఒకవేళ ఎక్కడ దొరికితే అక్కడ వాడు వేసి అంట. ఏమంటే ఎంతమంది అండి ఇన్ని రకాలుగా చేస్తారండి ఈరోజు పగబట్టి ప్రాణాలు తీసేవాడు. ఇదిగో ఇక్కడ కయ్యను పగబట్టాడట, యాకోబును చంపాలనుకున్నాడట. చంపాడు. మరి యాకోబుని చంపడానికి తెల్ల అవకాశం లేదు. ముందుగానే ప్లానింగ్ చేసింది. లాభం దగ్గరికి పంపించింది. తన పెద్ద కుమారుడైన ఏశావు మాటను గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలిపించి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపవలనని చెప్పి, చూసారండి, నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపవలనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. నిన్ను గూర్చి తను తాను ఏం చేసుకున్నాడట? ఓదార్చుకున్నాడా? రే కొద్దిసేపు బాగమ్మా, టైం ఉంది, ఇంకా ఓదార్చుకున్నాడు. మా నాన్న ఉన్నాడు. మా నాన్న ఇప్పటికే లాస్ట్కి వచ్చాడు. ఆయన వాణి ముందు తర్వాత వాడు సంగతి చూద్దామని తను ఏం చేసుకున్నాడట? ఓదార్చుకొనుచున్నాడట. కాబట్టి నా కుమారుడా యాకోబు, నువ్వు నా మాట వినయ్యా, లేచి హారానులోనున్న నా సహోదరుడు ఉన్నాడు హారానులో, లాభాను ఆయన పేరు. ఆ లాభాల దగ్గరికి పారిపో. ఎప్పటి వరకు ఉండాలి పారిపోయి? నీ అన్నకి కోపం చల్లారే వరకు. ఆ విషయం ఆయనకంటే తెలిసింది. లాభంలో ఉన్నవాడికి, లాభం దగ్గర ఉన్నవాడికి, హారాంలో ఉన్నవాడికి ఒకరు రాసింది వాసులు అయితే మీ అన్నది మొత్తం చల్లారిపోయింది కోపం వచ్చేయచ్చు. అసలు ఈ ఇక్కడ యాకోబు పాడవడానికి కారణం ఎవరంటే ఇక్కడ యాకోబును పాడు చేసిందే తల్లి. అసలు దీవెన రావాల్సింది ఏశావుకి అయితే, అరే మీ అన్న నీ ఆశీర్వాదాలను కొట్టేసి తప్పుతున్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా ప్లాన్ చేసి ఆశీర్వాదం కొట్టేయమని చెప్పింది. మోసగించారు ఇద్దరు కలిసి, అమ్మ కొడుకు. అవునా? దీవెన పొందారు. మరలా ఏం సలహా ఇస్తుంది? ఎక్కడ ఉన్నామంటే వాడిని ప్రాణం తీసేస్తాడు పెద్దడు. నువ్వు ఇమ్మీడియట్ గా పారిపో. నీ అన్న కోపం చల్లారు వరకు అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మరచు వరకు లాభాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. చూసారండి, అంటే ప్రాణం పోయిందా ఉందా? ఎంతకి పగ అయితే పట్టాడు, చంపాలనుకున్నాడు, ప్లానింగ్ చేశాడు, కానీ వర్కౌట్ కాదు. అమ్మ తప్పించిందని తెలివిగా. అంటే ఖచ్చితంగా పగబట్టే వారికి ఉండే లక్షణం ప్రాణం తీసే లక్షణం. అంటే ప్రాణం తీయాలి. కక్ష కాస్త పగ్గ వారితే ఆ పక్క కాస్త ఎట్లాగైనా సరే వీళ్ళు చంపాలి, ఎలాగైనా చంపాలి, చంపేద్దామని ఆలోచన.
అంటే కరోనా మూమెంట్లో అంట అత్త కోడలు ఇద్దరు పట్టలేదంట. అత్త కోడలు కరోనా వచ్చింది కదా మనకి ఒక 5-6 సంవత్సరాల క్రితం. వచ్చినప్పుడు వైరల్ అవుతుంది సెల్లులోనే డైరెక్ట్ గా వైరల్ అవుతా వస్తాయి అనమాట. ఈ పోస్ట్ అన్ని కూడా ఏమని వచ్చిందంటే కరోనా ఉన్నటువంటి అత్తకి కరోనా వచ్చిందంట. ఇప్పుడు పరిచయం ఏం చేయాలి? అత్త కరోనా వస్తే వాళ్ళే కదా చేయాల్సింది, వాళ్ళే కదా చేయాల్సింది. చాలా దూరంగా ఉండి ప్లేట్ అటు తీసేస్తున్నట్టు. మరి ఏం చేస్తారు? దగ్గరికి వెళ్తాం లేదు. దగ్గరికి వెళ్తే ఏమో కూడా వచ్చింది. భయపడుతూ దూరం నుండి అలా ఇసేస్తా ఉన్నాడు. సరే తీసుకొని తింటుంది పాపం. ఎలాగా కాలం గడుపుకుంటూ ఉంది. మొత్తానికి ఆ ప్లేట్లు కడగడం వల్ల కానీ ఏదన్నా కానీ కరోనా వచ్చేసిందంట. కోడలకు వచ్చింది కదా ప్లేట్ కడగడం వల్ల ఏదో క్రిమి వల్ల మొత్తానికి అందరినీ నుంచి చూసింది కరోనా. అందరికీ వచ్చింది, అర్థం కాలేదు కానీ అందరికీ వచ్చింది. అందరూ ఏదో ఒక విధంగా తప్పించుకున్నారు. దేవుడు కాపాడు, మనం తప్పించుకోవడం కాదు. ఆయన కాపాడాడు కాబట్టి ఉన్నాం. మనం తప్పించుకోలేము. అసలు మన వల్ల ఏం కాదు. ఆయన కాపాడాడు, ఆయన కృప కనుక మనం ఇంకా ఉన్నాం. ఇక అత్త పాపం ఆరోగ్యవంతురాలు అయింది కొన్నాళ్ళకి. కోడలు మళ్ళీ మంచం మీద పడింది. ఇది కరోనాతో. ఇప్పుడు అత్త పరిచయం చేయాలి కోడలకు. అంతేకమ్మా? ఆమె చేసినప్పుడు ఎలా చేసినా ఏం కూడా ఇసిరేస్తున్నాడు. ఇసిరేసిందంట. నాకే ఇసిరేస్తావా, నీ ఎవరు తెలుస్తున్నావు అత్త అని చెప్పి ఏం చేసిందంటే నా కరోనా దగ్గర నీ ఎవరు తెలుస్తున్నట్టు. అంతే కదమ్మా? నా కరోనా దగ్గర నీ ఎవరు ఏదో తెలుస్తాను. ఇప్పుడు నాకు హుషారు లేదు మాట్లాడటానికి, కానీ ఏమంటాను కూడా పగ పెట్టుకుంటున్నాను లోపల. ఏం పరిచయం చేసింది అంతే కదండి, ఇసిరేయటమే కదా. అలాగే అప్పు చేస్తే మాత్రం ఒప్పుకోవట్లేదు గోడలో. ఇలా ఉన్న తరుణంలో ఎలాగైనా సరే ఈ అత్తకు మరలా కరోనా తెప్పించాలని నిద్రపోయేటప్పుడు అంటే అత్త దగ్గరికి వెళ్ళి స్వయంగా కాబట్టి ముక్కులో గాలి వస్తున్నట్టు కరోనా గాలి. చూడండి, అంటే దాని అర్థం ఏంటి? పక్కపట్టినటువంటి కోడల పరిస్థితి ఏమనుకుంటుంది? అర్థం ఏం చేయాలనుకుంటుంది? ముందు పెట్టాల్సిన అవసరం లేదు, కత్తితో పడవలసిన అవసరం లేదు. ఏమండి? ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తే చాలు, ఆవిరి పంపిస్తే చాలు లోపలికి. కరోనా వచ్చి పోయి తీసు. రెండోసారి వచ్చిందనుకో వెంటనే ప్రమాదం అండి. ఒకసారి వచ్చి కోలుకున్న తర్వాత వెంటనే మళ్ళీ అటాక్ అయితే మాత్రం బ్రతకడం చాలా కష్టం. వెళ్ళి ఆవిరి పంపిస్తున్నట్టు అదంతా కూడా సెల్లో వాళ్ళ గురించి స్టోరీగా పంపించారు. అప్పుడు ఏది కరోనా వచ్చిన మూమెంట్ చూడండి. అంటే అత్త మీద పగబట్టినటువంటి కోడల ఆలోచన కూడా ఎలా ఉంది? అత్తను ఎలాగైనా చంపాలి. అంటే పగ అనేది ప్రమాదం. ఈ ద్వేషాలు పగగా మారుతాయి. పగగా మారకముందే ఈ ద్వేషాలు మనలో నుండి తీసేసుకోవాలి. తీసేసుకోకపోతే మనకే ప్రమాదం ఉన్నాయి. జాగ్రత్తగా వద్దాం. సామెతల గ్రంథం చూడండి ఒక మాట, 26వ అధ్యాయం. సొలొమోను గారు మంచి మాట రాశాడు. 26వ అధ్యాయం అన్ని మంచి మాటలే. బైబిల్ ఏది తీసేయడం లేదు, చాలా మంచి మాట. 26వ అధ్యాయం 24వ వచనం చదువుతాడు. వీడు పగవాడు, వీడు నటిస్తున్నాడని మనకి ఎలా అర్థమవుతుందో దేవుడు మన చేతికి పట్టిస్తున్నాడు. పగవాడు మన మీద పగ పట్టుకున్న వాళ్ళని మనం ఎలా పసిగట్టాలి? మన మీద వాడు పగతో మాట్లాడుతున్నారో ప్రేమతో మాట్లాడుతున్నారో చెప్పేయచ్చాడు. మొక్కలు చూసి చెప్పొచ్చు తెలుసా? వాక్యాన్ని బట్టి. అది కూడా ఎందుకంటే దేవుడే పట్టిస్తున్నాడు. మనకి ఎలా పట్టిస్తున్నాడో ఒక మాట మాట్లాడండి. పగవాడు పెదవులతో ఏం చేస్తాడట? మాయ మాటలన్నీ చెబుతాడు. పగవాడు పెదవులతో మాయలు చేసి లోపల అంతరంగంలో ఏముంటట? కపటము దాచుకొను. పైకి మాత్రం ఎలా మాట్లాడతాడట? మాయ మాటలు. నీకేమన్నా తిరిగిలేదు అసలు, నీకేమక్క అసలు తిరిగిలేదు అక్క నీకు అంటాడు. లోపల ఎప్పుడు చిక్కిద్దులేదు. దీన్ని ఎవరిని తేవాలి, వీడు ఎవరిని తేవాలి. ఇది లోపల ఒకటి బయటకు ఒకటి. ఎవరి లక్షణం అంటే ఇది? పగవాడి లక్షణం. రాశాడు చూడండి అక్కడ. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటమును దాచుకుంటాడు. దేవుడు చెప్పాడు కదండి, హృదయము నిండి ఉంది దానిని బట్టి నోరు మాట్లాడు. పగ నిండింది అనుకోండి లోపలంతా, బయటికి ఏమొచ్చింది? నేను అసలు ఏమనలేదు, వాళ్ళే మొత్తం వాళ్ళే. ఇదంతా ఎందుకు వస్తుంది బయటికి? లోపల ఉంది కదా. లోపల వాక్యమే ఉందనుకో, ఒకవేళ హృదయంలో ఏమొచ్చింది చెప్పండి? వాక్యమే హృదయంలో ఉంటే వాక్యమే వచ్చి దగ్గర మాట మరి ఏది రాదు. ఇక వాక్యం నీ హృదయంలో ఉంటే వాక్యమే రావాలి. పగ నీ హృదయంలో ఉంటే పగే బయటికి రావాలి. ప్రేమ నీ హృదయంలో ఉంటే ప్రేమ సంబంధమైన మాటలే నీ బయటికి వస్తాడు. యేసు ప్రభువే పట్టించేశాడు మనకి. ఎవరు పక్కగా ఉన్నారో అంతే కదా, పట్టుకోవచ్చు ఈజీగా. మాటలను బట్టి అర్థమైపోతాయి. నీ నోటి మాటలను బట్టే
నీ క్యారెక్టర్ అంతా పట్టేయచ్చు. కాబట్టి ఆలోచన చేద్దాం. మొదటి యోహాను పత్రికలో కూడా ఒక మంచి మాట, 2వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. ఎవరి గురించి ఈ మాట? వెలుగులో ఉన్నానని చెప్పుకునేవాడి గురించి అంటాడు. ఇందుకు వెలుగులో ఉన్నటువంటి ట్యూబ్ లైట్ వెలుగా ఏమంటే ట్యూబ్ లైట్ వెలుగులో ఉండే ఎవరి గురించి చెబుతాడా దేవుడు? వెలుగు అంటే ఏంటి అసలు? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరా వెలుగు? మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ యేసే వాక్యమై కూడా ఉన్నాడు. వాక్యం ఎవరండి? ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండేను అని ఉంది. ఆ వెలుగు, ఆ వాక్యం మన ప్రభు అయిన యేసు క్రీస్తు అండి. యేసు క్రీస్తును నేను నమ్ముకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను విశ్వాసిగా మార్చబడ్డాను. కాబట్టి అర్థమవుతుందండి, నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అని మనం చెప్పుకుంటూ, ఇది ముఖ్యంగా సంఘంలో ఉన్న మన గురించేనండి, నా గురించే, నీ గురించే. బయట వాళ్ళే కాదు, మనల్ని కూడా వదిలిపెట్టడు దేవుడు. బయట వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ గురించి నీతులు చెప్పడం కాదు, మనం మన జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. ముఖ్యంగా నిన్ను నీవు పరీక్షించుకున్నావా అన్నాడు. బోధకుడు అయిన నీవు నీకు నీవు బోధించుకున్నావా అనే వాక్యం ఉంటుంది యోహాను సువార్తలో. బోధిస్తే కుదరదు, మనకు మనం కూడా బోధ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను వాక్యాన్ని బట్టి, నా స్థితి ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి అని నాకు నేను పరీక్షించుకోవాలి. నీకు నీవు తన్ను తాను పరీక్షించు. ఎదుటి ఎవరిని పరీక్షించబాగా. ఆ పాస్టర్ అంటాడు, ఈ పాస్టర్ ఎలాంటిది, ఆ సహోదరు లాంటిది, ఈ సహోదరుడు ఎలాంటాడు, వాళ్ళ గురించి కాదు, నీ గురించి నువ్వు పరీక్షించుకో. అసలు నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, మనల్ని మనం పరీక్షించుకుంటే కానీ అప్పుడు బయటపడతాడు మన క్యారెక్టర్. అంతే కదండి అన్నాడు దేవుడు. వెలుగులో ఉన్నాము అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడట? వెలుగులో ఉన్నాడా, చీకట్లో ఉన్నాడా? అంటే ఏంటంటే ఎక్కడ ఉన్నట్టు ఇంతకి? వెలుగంటేనేమో వాక్యము, వెలుగంటేనే యేసు ప్రభు. మరి చీకటి అంటే ఎవరు? చీకటి ఎవరు? ఇంకోటి ఎవడున్నాడు? మహాశక్తి ఉన్నాడు కదా మనకి, మరొక శక్తి మనల్ని పాడు చేయడానికి, దేవునికి వ్యతిరేకులుగా మనల్ని మార్చడానికి. ఎవడాడు? అపవాదిగాడు. వాడేనా? వాడేనా అంటాడండి దేవుడు కూడా. వాడిని మర్యాదగా పిలిచాడు దేవుడు. అపవాది కాదు అన్నాడా? వాడు అన్నాడు. వాడు గాలము వేసి అన్నది హబక్కూ గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది కదా. వాడు గాలము వేసి, వాడు వాడు అనుకుంటాడు. వాడు ఎలా అంటాడట? వాడు ఏం చేస్తాడండి మనల్ని? అంత మాట్లాడండి, సైలెంట్గా ఉంటావురా, రెచ్చిపో అది ఎవరనుకుండా చేసేది, నువ్వు రెచ్చిపోయేలా చేసేది నువ్వు కాదు, నీలో ఉన్నవాడు. మర్చిపోకూడదు, నువ్వు రెచ్చిపోతున్నావు అంటే నీలో వాడున్నాడు. నీలో పగ ఉందంటే ఖచ్చితంగా వాడున్నాడు. ఏమంటే ఎక్కడో వాకిట్లో ఉండాల్సిన పాపం లోపలికి ఎలా వచ్చింది? వాకిటి కదా పాపం కొంచెం ఉండేది, వాకిట్లో ఉన్న పాపం లోపలికి ఎలా వచ్చిందండి? సత్క్రియ చేయని ఎడలా చదివాం కదా పుస్తకంలో. సత్క్రియలు చేయకపోతేనట వాకిట్లో ఉన్న పాపం కాస్త లోపలికి వచ్చిందట. వాకిలు అనగానే చర్చి వాకిలి, మన ఇంటి వాకిలు అనుకోబాకండి. మన దేహమే దేవునికి ఆలయమై ఉంది. ఈ వాకిలి నీ దేహంలోకి ప్రవేశించింది పాపం, నీ దేహంలోకి ప్రవేశించింది అపవాది. నీ దేహంలో నుంచే జరిగింది ఏ ప్రక్రియ అయినా, అది మంచి అయినా సరే చెడ్డైనా సరే, మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా ఎక్కడ జరగాలి? ఈ దేహం ద్వారానే జరగాలి. పాపపు క్రియలు అపవాది మన హృదయంలోనికి పంపిస్తాడు. ఇదిగో ఇక్కడ ఇద్దరు పంపించాడు. ఎవరికి? ఇద్దరు గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు వరకు. ఒకడు కయీను, రెండో వాడు ఏశావు. మూడో వ్యక్తిని కూడా చూద్దాం. మూడో వ్యక్తిని చూద్దాం. దానికి ముందుగా 11వ వచనం కూడా చదువమ్మా. అక్కడికి వెళ్దాం. అదే మొదటి యోహాను పత్రికలో 2:11 చాలా మంచి మాట అండి. నాకు ఈ మాట అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను వీటిని అండర్లైన్ చేసుకుంటా. ఆశీర్వాదాలు అసలు అండర్లైన్ చేయను, నాకు అసలు అవసరం లేదు ఆశీర్వాదం. ముందుగా చదువుతున్నాను దేవుని సన్నిధిలో. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు కోరుకునేవాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. మర్చిపోవాలి. అబ్రహాము బహుధనవంతుడు, తెలుసు కదమ్మా. ధనవంతుడా పేదవాడు? ఏం కోరుకున్నాడు అని చెప్పండి? పునాదులు కలిగిన పట్టణం కావాలి నాకు, ఇక్కడ ఏ వద్దు, ఇల్లు కట్టుకోవచ్చు కదా డబ్బుగా. ఎందుకు గుడారాలు వేసుకున్నాడు ఆయన?
డబ్బు లేక కాదండి దానికి, విస్తారమైన డబ్బు ఉంది. గుడారంలో నివసించాడు. నాకు ఇది కాదయ్యా స్థిరమైన నివాసం నా కొరకు దేవుడు సిద్ధం చేశాడు అంటాడు. నీ మనసు కూడా లోక సంబంధమైనదై ఉండకూడదు. మన మనసులు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో ఉండాలి. ఆలోచిద్దాం. 2:11 చదవమ్మా. తన సహోదరుని ద్వేషించువాడు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అంటే పాపం. కాబట్టి పాపములోనే ఉండి పాపములోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేయును. ఈ చీకటి ఏం చేసిందట? చీకటిలో నడిచే వారికి, చీకటిలో ఉండే వారికి ఈ చీకటి ఏం చేసిందట? అతని కన్నులకు గుడ్డితనం కలుగు చేయును. కన్నులకు చీకటి గుడ్డితనం కలుగు చేసింది. ఈ పాపము నీ కన్నులు అనగా మనోనేత్రమును కనిపించకుండా చేస్తాడు. మనోనేత్రానికి శుక్రం తెప్పించింది అనమాట. శుక్రం వచ్చిన తర్వాత కనపడిద్దా? నన్ను బైబిల్ చదువుతావు. సహోదరుని నీ సహోదరుని మీద ఏం చేయకూడదు అన్నాడు? పగబట్టకూడదు అనే మాట కనపడింది. అండర్లైన్ చేస్తున్నావా? ఎందుకు చేయట్లేదు అండర్లైన్ చేసి? ఈ మాట ఎందుకు అండర్లైన్ చేయలేకపోతున్నాం మనం చెప్పండి. ఈ మాట అసలు అండర్లైన్ చేయాలి. మనం అండర్లైన్ చేయాల్సిన మాట ఇది. ఈ మాట అండర్లైన్ చేసి ప్రతిరోజు చదవాలి. నేను నా సహోదరుని మీద ఎవరి మీదైనా పగబట్టేనా? పట్టకూడదని ప్రభు చెప్పాడు కదా. అది పాపం కదా, భయంకరమైన పాపం కదని మనం అండర్లైన్ చేసుకుని మళ్ళీ చదవాలండి. అండర్లైన్ మనం ఎందుకు చేసుకుంటామంటే మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఒకవేళ ఇది అండర్లైన్ చేసుకోకపోతే ప్రమాదంలో ఉన్నవాడు. అండర్లైన్ చేసుకోని వాళ్ళందరూ ప్రమాదంలోనే ఉంటారు. ఎందుకంటే పగలే కక్షలే పాత్రలే. పాటలు బాగా బ్రహ్మాండంగా పాడతాం ఈ నోటితోనే. ఏమంటే వాక్యం బ్రహ్మాండంగా మాట్లాడతాం, వాక్యం బాగా చదువుతాం. పగ మాత్రం లోపల దానికి తిరిగి అన్నట్టు అట్లా ఉండమన్నాడా ప్రభు? ఉంటే వెచ్చగానైనా ఉండదు, ఉంటే చల్లగానే. 2 చెప్పాడండి దేవుడు. ముందు వెచ్చగా ఉంటే 2 చేస్తే మాత్రం కుదరదు దేవుని దగ్గర. నా నోటి నుండి ఏం చేస్తానన్నాడు? బయటికి ఊసేస్తానంటాడు. బయటికి మనకు పెళ్ళి వచ్చింది అనుకోండి, నోటికి ఏం చేస్తాం? బయటకు ఉమ్మేస్తాం. వేస్ట్ అది, పనికిరాదు. రెండు మనసులు కలిగినటువంటి జీవితం ప్రమాదం. దేవుడే ఉమ్మి వేస్తానంటాడండి. దేవునికి అవసరం లేదు మన యొక్క. అర్థమైంది కదా? కాబట్టి ఆలోచన చేద్దాం. ఇద్దరిని చూసాం మనం. ఇద్దరు పరిస్థితి ఎలా ఉందంటే పగబట్టారు, దేవునికి వ్యతిరేకంగా నడిచారు. ఏమండి పాపం చేశారు, ప్రాణాలే తీయాలనుకున్నాడు. ఒకడేమో అసలు ప్రాణమే తీసేశాడు. ఏమండి ప్రాణం తీసేవాడికి శాపం వచ్చేసింది. ఏమండి ప్రాణం తీయాలనుకున్నవాడికి ఏమొచ్చింది? కాబట్టి ఆయన కూడా వచ్చింది మా శాపం రాలేదా? కేశవ్ గారికి శాపం అన్ని ఇచ్చేసాడండి. ఇప్పుడు యాకోబు గారు ఆశీర్వాదాలన్నీ కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఏమో తండ్రి దగ్గర నీకు ఆశీర్వాదం ఒకటి కూడా లేదు. ఈ శాపములన్నీ నీకు వస్తున్నాయి బొమ్మలు. ఈయన కూడా శపించబడ్డాడు. ఎందుకో తెలుసా? పగ. లోపల హృదయంలో ఉన్న పగ వలన శాపం వస్తుంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోలేదు. శాపం అందుకే పగ తీసేసుకుంటే శాపం నుండి విడుదల పొంది ఆశీర్వాదం పొందడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. ఈ పగలు ఎలాగే పెట్టుకొని ఆశీర్వాదం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ప్రార్థన అంటే రాదు. ఏమండి పగలు అలాగే ఉంటే వచ్చిందండి ఆశీర్వాదం దేవుని ద్వారా. ఎలా ఇస్తాడు దేవుడు ఆశీర్వాదం? ఇస్తాడు ఎవడండి? కాబట్టి ఆశీర్వాదం కావాలంటే శాపం పోవాలి. శాపం పోవాలంటే మనలో ఉన్న పగ పరిపూర్ణంగా పోవాలంటే ఎవరు తీసేస్తారు? ఏమండి ఎవరు తీసేస్తారంటే దేవుడే తీసేస్తారని గాలిలో దీపం పెట్టుకోవాలి. ఆగిపోతే ఆగిపోతారు. గాలిలో దీపం పెడితే అలాగే ఉంటుంది, ఆగిపోద్దా? గాలి వస్తే ఆగిపోతుంది కదా. దేవుడే తీసేస్తాడని నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే అది తీసేస్తాడు దేవుడు. నీ ప్రయత్నం, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. నీ సహోదరుడు కనపడినప్పుడు, పగబట్టిన నీ సహోదరుడే నీ కళ్ళ ముందు కనపడినప్పుడు ఏం చేయాలి? పలకరించడాడు. వందనాలని కూడా చెప్పలేదు. పగ ఉంటే వందనాలు చెప్తారంటే చెప్పలేదు. అప్పుడు ఏం చేయాలి? మనమే వందనాలు చెప్పాలి. తగ్గించుకోవాలి మనమే. వందనాలు బ్రదర్ అంటమే వెళ్ళి పలకరించకపోయినా పలకరించాలి. మనతో మాట్లాడకపోయినా మాట్లాడాల్సిందే. లేకపోతే పగలుంటే మనకి ఏమైపోతాం తెలుసా? శాపగ్రస్తుల లిస్టులోకి వెళ్ళిపోతాం. ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. ఒక సమయం అంత చివరిగా ఒక్క మాట అంటే ఒక 5 నిమిషాల్లో, ఒక 5 లేక 10 నిమిషాల్లో వాక్యాన్ని ముగించుకున్నామండి.
మరొక వ్యక్తిని మనం పరిచయం చేసుకున్నాం. చూడండి ఒకసారి. ఇప్పటివరకు ఇద్దరు చూసాం కదా. మరొక వ్యక్తిని బైబిల్ చరిత్రలో నుండి మనం ఆలోచన చేస్తాం. దానికి ముందుగా ఒక మంచి మాట సొలొమోను గారి మాట చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడుగా గాయములు చేయును. మేలును కోరు స్నేహితుడు, మేలును కోరు స్నేహితుడు గాయము చేయును. పగవాడు లెక్కలేని పగవాడైతే ఏం చేస్తాడట? ఏంటమ్మా చదవట్లేదు. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. మేలు కోరు మేలు చేయు. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడైతే ఏం చేస్తాడట? లెక్కలేనని ముద్దులు పెడతాడంట. ముద్దులు పెట్టేవాడు నమ్మాలా, గాయం చేసేవాడు నమ్మాలి? ఇప్పుడు చెప్పండి. 2 మాటలు చెప్పాడు ఇక్కడ. మన మనసుని గాయపడేలా మాట్లాడేవాడు కొంతమంది ఉంటారు. అట్లా గాయం చేసేవాడు నమ్మాలా, ముద్దులు పెట్టేవాడు నమ్మాలా? ఇస్కరియోతు యోధా కూడా ముద్దే పెట్టాడు. యేసు ప్రభువుని అప్పగించాడు. ముద్దే పెట్టాడా? ఒక ముద్దుతో నేను ఎవరు ముద్దు పెట్టుకుంటానో ఆయన తీసుకెళ్ళన్నారు. ముద్దులు పెట్టాడు కదా పగతోనే. ఇస్కరియోతు యోధా కూడా ఎంత పగ ఉందండి. ఇస్కరియోతు యోధా తర్వాత పశ్చాత్తాపడ్డ ఉపయోగం ఉంది. పెట్టుకుని అర్థాంతరంగా చనిపోయాడు. ఆయన గారి శాపమే పగతో యేసు ప్రభువుని అప్పగించడం వలన, వెండి నాణ్యాలకు ఆశించి ఏమండి యేసు ప్రభువుని అప్పగించడం వలన పర్యవస్థానం శాపాన్ని అనుభవించాడు. ఆయన కూడా ప్రతి ఒక్కడు అనుభవించలేను. పగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడినట్టుగా చరిత్రలో అసలు మనకి లేదు. పగ పెట్టుకున్న చరిత్రలో మనం ఉన్నాం అనుకోండి, మనం బాగుపడతామా? ఎలా బాగుపడతాం మనం మాత్రం? కాబట్టి మనం ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే పగ అనేది చాలా ప్రమాదకరమైన సంగతి లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నారు. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. 15వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ప్రతి మాట మన సొంత మాట కదండి. నేను మీకు ప్రతి మాటకి మీకు ఎవిడెన్స్ చూపిస్తున్నా. బైబిల్లో ప్రతి మాటకి మీకు ఆధారం ఎందుకు చూపిస్తున్నానంటే దేవుడు రాయించిన మాటను మనం ఆలోచిస్తున్నాం అంతే. సొంత మాటలు చెప్పుకోవడానికి కాదు మనం దేవుని సన్నిధికి వచ్చేది. మన సొంత మాటలు అసలు అవసరం లేదు కూడా. సొంత మాటలు చెప్పుకోవడానికి మనం దేవుని సన్నిధికి రాకూడదు. మన సొంత మాటలు ప్రస్తావించడానికి అసలు రానే రాకూడదు. ఆయన మాటలు, ఆయన సన్నిధి, ఆయన మాటలే మనం విందాం. చదవండి ఒకసారి. మత్తయి 18:15. మరియు నీ సహోదరుడు నీ ఎడల ఒకవేళ తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటిగా ఉన్నప్పుడు అతన్ని ఏం చేయాలట? గద్దించుము. అతడు నీ మాట విని ఎడల చదివే పని చక్కగా వేస్తారు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటిగా ఉన్నప్పుడు అతను ఏం చేయాలట? గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల ఏం చేసినట్టండి? నీ సహోదరుని డబ్బులు సంపాదించుకోవడానికి బాగా ప్రయాసపడుతున్నాడు మనిషి. బంగారం సంపాదించడానికి బాగా ప్రయాసపడుతున్నాడు. డబ్బు కోసం, బంగారం కోసం వాటిని ఎలా సంపాదించాలని ఆలోచన బాగానే ఉంటుంది మనిషికి. ఏం సంపాదించుకోవాలని బైబిల్ గ్రంథం చెబుతుందండి మనకి. క్రైస్తవులుగా మనం ఏం సంపాదించాలి? మనం మారు మనసు పొందాం, మన పాప క్షమాపణ పొందాం. మరి ఏం సంపాదించాలి? మారిన తర్వాత డబ్బు సంపాదిస్తావా? మారిన తర్వాత నువ్వు సంపాదించాల్సింది డబ్బు కాదు. మారు మనసు పొందిన తర్వాత నువ్వు సంపాదించాల్సింది బంగారాల మీద కాదు. నీ మనస్సు ఎవరి మీద ఉండాలట? నీ సహోదరుని సంపాదించాలి ఎలాగైనా సరే. అతడు కనుక నీ మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళు. మొట్టమొదటిగా ఒంటరిగా వెళ్ళమన్నాడు తగ్గిపోయిన వాడి కోసం. తర్వాత వినకపోతే ఇద్దరు ముగ్గురుగా వెళ్ళండి. వెళ్ళి సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట కూడా ఒకవేళ వినకపోతే ఆ సంగతి సంఘం మొత్తానికి తెలియదు. ముందు ఒంటరిగా, తర్వాత ఒక ఇద్దరు తీసుకుని ఇద్దరు ముగ్గురిని, తర్వాత సంఘం అందరికి వాడు అలాంటోడయ్యా మేము వెళ్ళినా వింటలేదు సంఘం మొత్తాన్ని తెలియపరచు. వినకపోతే
సంఘమునకు తెలియజెప్పు. అతడు సంఘపు మాట వినని ఎడల సంఘపు మాట కూడా వినకపోతే అతనిని నీకు అన్యునిగాను ఏం చేయాలంటే సంఘం మాట కూడా వినకపోతే అన్యునిగాను సంఘానికి వచ్చి సంఘం మాట వినకుండా, సంఘానికి లోపడకుండా, సేవకుల మాట వినకుండా, ఎవరి మాట విన్నప్పుడు ఏం చేయాలో చెబుతున్నాడు అక్కడ. అతని అన్యునిగాను అన్యునిగాను సుంకరిగాను అన్యుని అంటే ఎవరండి? పరాయివాడు. దేవుని గుర్తెరగిన వాడు. గుర్తెరిగామని చెప్పుకుంటున్నాం, అన్యునిగా ఉన్నామేమో ఆలోచించాలి. అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు అంతే కదండి. ఏం చేయమన్నాడు చూసారు కదా, ఏం చేయమన్నాడండి అసలు. ఒంటరిగా వెళ్ళి మనం గద్దించాలి. విన్నాడు అనుకో, మనం ఒక సహోదరుని ఏం చేసినట్ట సంపాదించుకున్నట్టే. వినకపోతే గద్దించి పంపించేటాడు. కాబట్టి ఆలోచిద్దాం, సహోదరుల విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా అవసరమండి. ఆశీర్వాదపు వాక్యాలు, దీనుల వాక్యాలే కాదు, ఈ వాక్యం మనకు చాలా అవసరమండి. ఎందుకంటే పాపం చాలా ప్రమాదం కదా. పాపం ప్రమాదకరమైందా కాదు? చాలా ప్రమాదకరమైంది. ప్రమాదకరమైనటువంటి ఈ పాపం నుండి మనం విడుదల పొందాలి. ఏ పాపం అది? ప్రమాదకరమైన పాపం ఏ పాపం అమ్మా? ఇప్పుడు చెప్పుకున్నా పగ పాపమా? పాపం. దేవుని చిత్తమైతే ఈసారి వారంలో మరొక పాపాన్ని గురించి ఆలోచిద్దాం. ఆలోచించేద్దాం. అబ్షలోము కూడా పగ పెట్టుకున్నాడు. అబ్షలోము కూడా ఎవరి మీద పగ పెట్టుకున్నాడు? అబ్షలోము కూడా తమ్ముడు చంపేసాడు. పగ పెట్టి అమ్నోను మీద, అమ్నోను అసలు చంపేస్తాడు అబ్షలోము కూడా. ఇలాంటి పగ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి గురించి మనం చూడలేం. కాబట్టి మనం ఎలా ఉన్నామని చూసుకుందాం. చాలు, మనం ఎలా ఉన్నామని చూసుకోలేదు. ఎందుకంటే భక్తుల చరిత్రలో వాళ్ళ గురించి అలా రాశాడు. కయ్యను పగబట్టాడు, శాపాన్ని పొందాడు. అదేవిధంగా తర్వాత ఏశావు పగబట్టాడు, శాపాన్ని పొందాడు. మూడవది ఎవరి గురించి చర్చించామా? మూడవది సహోదరుల గురించి. సంఘంలో ఉన్న సహోదరుల గురించి ఎవరైనా తప్పిదం చేసిన వారి మీద పగబెట్టుకొనక వారిని క్షమించి ఎలాగైనా సరే వారికి బుద్ధి చెప్పి మంచి మాటలు చెప్పి దేవుని మందిరానికి వారిని నడిపించే పని మాత్రమే చేయాలి. పగబెట్టుకోకూడదు అనేది మనకు చెప్పాడు. మొదటి యోహాను పత్రిక 3:15లో ఉంటుంది మంచి మాట. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అనే మాట చెప్పాడు. ఎవరి మీద కూడా మనం ద్వేషాలు పెట్టుకోకూడదనే మంచి మాటలు మనకు వినపడుతూ ఉన్నాయి. ఒకవేళ పగలు అలాగే ఉండి పాటలు పాడుతున్నాం అనుకోండి, దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? పగ అలాగే లోపం ఉంది హృదయంలో, పాట మాత్రం పాడుతున్నాం. దేవునికి ఎలా ఉంటుంది? ఆనందమైన దేవునికి పగ లోపల ఉంది, వాక్యం చెబుతున్నాం. ఎలా ఉంటుంది దేవునికి? వాక్యం చెప్పేవాళ్ళమైనా కావచ్చు, పాటలు పాడేవాళ్ళమైనా కావచ్చు, వాక్యం చదివేవాళ్ళమైనా కావచ్చు. అసలు దేవుడి సన్నిధికి వచ్చి పాత్రలో చేయవేస్తాం బట్టి. కాబట్టి లోపల పగలాగే ఉండి పాత్రలో చేయవేస్తే ఈ పగ అనే పాపం ప్రమాదకరమైనది కనుక దీనిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఉంటే, లేకపోతే దేవుడికి చాలా సంతోషం అండి. దేవుడు సంతోషపడతాడు పరలోకంలో. ఏమంటే ఉంటే మాత్రం తొలగించుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి, వాక్యానికి లోపడాలి కదా. నువ్వు మనుషులకు ఎవరికి లోపడకపోయినా పర్వాలేదు, దేవుని వాక్యానికి లోపడకపోతే మాత్రం ప్రమాదమే. ఆలోచించుకొని మంచి మాటలు మన హృదయంలో ఉంచుకుందాం. వాక్యాన్ని బట్టి దేవుని నామానికి అనుకూలంగా మన జీవితాలను మార్చుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో ఉన్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు మీ మాటలు విన్నాం. విని విడిచిపెట్టేవారుగా మాత్రం మేము ఉండగా మా పరిస్థితులు ఎలా ఉన్నాయని నాకు నాయన, మాకు మేమందరము కూడా నాయన పగబట్టే విషయంలో ఏ స్థితిలో మేము ఉన్నామో ఆలోచించుకొని వాక్యమును బట్టి ఈ పగ అనే పాపానికి దూరంగా ఉండే భాగ్యాన్ని మాలో అందరికీ అనుగ్రహించమని, మా సహోదరుని ప్రేమించాలని మీ మాట మా జీవితాల ద్వారా నెరవేర్చే మంచి మనసులను ప్రసాదించమని, జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటిలో కూడా మీ కృప సౌకర్యమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.